నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము అండం విడుదలైనప్పుడు వచ్చే నొప్పి, గర్భం దాల్చినప్పుడు వచ్చే నొప్పి, ఓవ్యులేషన్ పెయిన్, ఇంప్లాంటేషన్ పెయిన్, ఈ రెండిటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదట అండం విడుదలైనప్పుడు వచ్చే నొప్పి గురించి తెలుసుకుందాం. చాలా సార్లు మిడ్ సైకిల్ అంటాం, అంటే 2 పీరియడ్లకి కరెక్ట్ గా మధ్యలో ఎప్పుడైనా ఒక 2-3 రోజుల్లో సివియర్ గా కొంచెం ఎక్కువగా కడుపు నొప్పి రావడము, ఏదో మనం నడుస్తున్నప్పుడు లోపట జల్లు జల్లు అని అనిపించడము, బాగా మోషన్కి వచ్చినప్పుడు కొంచెం నొప్పిగా ఉండడము, యూరిన్ కొంచెం చురుగ్గా రావడము, ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఓవ్యులేషన్ పెయిన్ అంటారు. దానికి ఒక పేరు కూడా ఉంది, దాన్ని మిడిల్ స్మర్చ్ అంటారు. ఈ ఓవ్యులేషన్ పెయిన్ ఎందుకు వస్తుందంటే, అండము విడుదలైనప్పుడు అండంలో నుంచి ఏదైతే నీరు, ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది మన పొట్టలో కనుక కింద పెల్విస్ లో విడుదలైనప్పుడు ఆ రియాక్షన్ కి కొంచెం వచ్చే పెయిన్ ని ఈ మిడిల్ స్పర్జ్ అంటాం. అయితే చాలా మందికి అసలు ఈ విషయం తెలియదు, గ్రహించరు, గుర్తించరు. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే, అప్పుడప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు కూడా అలా లిక్విడ్ రిలీజ్ అయినప్పుడు ఆ పెరిటోనియం అంటే చుట్టుపక్కల ఆ పెల్విస్ లో కనుక ఏదైతే పొట్టలో ఉన్న ఏరియాని ఆ లిక్విడ్ ఇరిటేట్ చేసినప్పుడు దాని ద్వారా కొంచెం పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో అండం విడుదలైనప్పుడు కొంచెం బ్లడ్ వచ్చినప్పటికీను, కొంచెం బ్లడ్ ఎక్కువగా అక్కడ ఏదైనా రక్తనాళం గనక ఓపెన్ అయినట్టయితే అక్కడ కొంచెం బ్లడ్ కలెక్ట్ అవడంతోనూ ఆ ఎంటీ ఫాలికల్లో బ్లడ్ కలెక్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా నార్మల్, దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిలో సివియర్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు స్వల్పంగా పెయిన్ కిల్లర్, పారాసెటమాల్ కానీ మెఫ్టాల్ కానీ వేసుకునే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి నష్టం అనేది జరగదు. సో ఎప్పుడన్నా ఒక టాబ్లెట్ తీసుకుంటే ఇబ్బంది లేదు. అయితే దానికి చిన్న చిన్న చిట్కాలు కూడా ఉంటాయి. కొంచెం హాట్ వాటర్, రబ్బర్ బ్యాగ్ లో హాట్ వాటర్ వేసి కాపడం పెట్టుకున్నా కూడా తగ్గుతుంది. పొట్ట మీద కానీ వీపు దగ్గర కానీ లోవర్ బ్యాక్ ఏరియా అంటాం, అక్కడ కూడా కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ తో కాపడం పెట్టినట్టు అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. కొంచెము సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసి మనము ఈ మలబద్ధకం లేకుండా చూసుకున్నట్టు అయితే కూడా మనకి మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, దాని మూలన కాన్స్టిపేషన్ లేకపోతే ఇలాంటి సిమ్టమ్స్ కూడా బాగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక వెరైటీ ఏంటంటే ఇంప్లాంటేషన్ పెయిన్. దీంట్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, గర్భం దాల్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్ లో ఫామ్ అవుతుంది. అండము అండాశయంలో నుంచి విడుదలయ్యి ట్యూబ్ లోకి వస్తుంది. కణాలు మానంలో నుంచి, గర్భసంచిలో నుంచి ట్యూబ్ లోకి వెళ్తాయి. ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ వచ్చి ఒక 4 నుంచి 6 రోజుల లోపు, అండం విడుదలైన 4 నుంచి 6 రోజుల తర్వాత మనకి ఆ ట్యూబ్ లో నుంచి ప్రెగ్నెన్సీ వచ్చి గర్భసంచిలో ఒక ఏరియాలో స్టిక్ అవుతుంది. అలా అంటుకునేటప్పుడు అది ఇంప్లాంటేషన్ అంటారు. ఇలా ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు అది ఒక రెస్పాన్స్ కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అనేది వెళ్లి మన యూట్రస్ లో ఉన్న పొరలో ఒకటికి చొరుచుకుని వెళ్లి దాని నుంచి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకుని అలా ప్రెగ్నెన్సీని నిలుపుతుంది. కాబట్టి ఆ టైంలో వచ్చే రియాక్షన్ మూలాన ఇంప్లాంటేషన్ పెయిన్, అంటే అండం పిండం అతుక్కునేటప్పుడు వచ్చే నొప్పిని ఇంప్లాంటేషన్ పెయిన్ అంటారు. అయితే చాలా సార్లు ఎవరికి ఈ విషయం తెలియదు, కానీ కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కొంచెం ఏదో గుచ్చినట్టు, కొంచెం ఏదో లాగినట్టు, కొంచెం ఏదో తిమ్మిర్లలాగా వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఇంప్లాంటేషన్ పెయిన్ అంటారు. అయితే మనకు మిడిల్ స్మర్చ్ ఏదైతే ఓవ్యులేషన్ పెయిన్ ఉంటుందో దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. ఓవ్యులేషన్ పెయిన్ అప్పుడు మనము పెయిన్ కిల్లర్స్ అలా తీసుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. ఒక పూట ఒక రోజు తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు. అయితే ఇంప్లాంటేషన్ అప్పుడు మనము పెయిన్ కిల్లర్ కానీ అలాంటివి ఇవ్వము యూజువల్ గా. ఎందుకంటే అది మన ప్రెగ్నెన్సీని నిలపడంలో కొంచెము ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. అందుకే ఆస్పిరిన్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇలా ఇంప్లాంటేషన్ పెయిన్ అని మనం గుర్తించినప్పుడు ఇవ్వము. అయితే ఇంప్లాంటేషన్ పెయిన్ తో పాటు స్వతహాగా కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి.
బ్రెస్ట్ చేంజెస్, కొంచెం హెవీనెస్, పెయిన్, రొమ్ముల్లో కొంచెం బరువుదనము, దాని తర్వాత నీరు వచ్చినట్టు, కొంచెం నడుస్తున్నప్పుడు నొప్పిగా ఉండడము, అలాగే పొట్ట నొప్పి, కొంచెం బ్యాక్ పెయిన్ ఉండడము, వీటన్నిటితో పాటు వాళ్లలో కొంచెము వాంతి వచ్చినట్టు అనిపించడము, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ లైట్ గా రిలీజ్ అయ్యే టైంలో సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు కొన్ని ఏర్పడతాయి. అయితే ఇవన్నీ కూడాను మనము ప్రెగ్నెన్సీ లక్షణాల కింద తీసుకోవచ్చు. అయితే ప్రతి ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉండదు. మనము ప్రెగ్నెన్సీ నిలబడుతుందని అనుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో ఇంప్లాంటేషన్ పెయిన్ ఏదైతే అంటామో ఆ టైంలో కొంచెము స్వల్పంగా బ్లీడింగ్, స్పాటింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవి కూడా స్వతహాగా నార్మలే. పీరియడ్ వచ్చేసింది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే అలా ఒక్కరోజు స్పాటింగ్ కనిపించి మళ్ళీ ఆగిపోతుంది. సో ఇది ఇంప్లాంటేషన్ బ్లీడ్, ఇంప్లాంటేషన్ పెయిన్, ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అని కూడా చెప్తూ ఉంటాం. వీటన్నిటి మూలాన మనకు తెలిసేది ఒకటే ఏంటంటే మన శరీరంలో ఎన్నో రకాల క్రియలు, ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనము యూజువల్ గా ఫాలో అవ్వము, ఎన్నో తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. కొంతమందిలోనే ఇలా కొన్ని లక్షణాలు బయటపడతాయి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనము మెడిసిన్ ఇవ్వాలి, ఎప్పుడు మనం మెడిసిన్ ఇవ్వద్దు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనము మంచి చేయబోతూ చెడు అయితే మట్టుకు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందుకనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంప్లాంటేషన్ పెయిన్ అప్పుడైనా, ఇంప్లాంటేషన్ బ్లీడ్ అప్పుడైనా కానీ కంగారు పడిపోకుండా నేను చెప్పినట్టు చిన్న చిన్న ఇంటి వారి చిట్కాలు, నొప్పి తగ్గడానికి కొంచెం కాపడం పెట్టుకోవడము, ఎక్కువగా మంచినీళ్ళు లాంటివి తీసుకోవడము, మలబద్ధకం లేకుండా చూసుకోవడము, మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కాసేపు పడుకుంటే అదే నయం అవుతుంది. అన్నీ సెట్ అయిపోతాయి. కంగారు పడితే ప్రాబ్లమ్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. అది గమనించుకుని మనము నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీను స్వతహాగా మనలో జరిగే రెస్పాన్సెస్, క్రియల వల్లనే ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అన్నిట్లలో కూడా మనం ప్రాబ్లమ్స్ వెతుక్కోవద్దు. బాడీ అన్న తర్వాత ఒకరికి ఒకలాగా రెస్పాన్స్, ఇంకొకరికి ఇంకొకలాగా రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది భయపడుతూ, బాధపడుతూ నాకు ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. అలా ఏమీ జరగదు. మీరు మీ బాడీని అర్థం చేసుకుంటే చాలు. ఆ రెస్పెక్ట్ మనం మన బాడీకి ఇస్తే మన బాడీ కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆందోళన పడితే ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.